అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పెద్దల శిక్షణ. ఈ కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు. ఇక కథ విందామా? సాయంత్రం 4 గంటలు అయ్యింది. డిసెంబర్ నెల ఆఖరి వారం. శీతాకాలం సాయంత్రం ఎండ ఆహ్లాదంగా ఉంది. కాఫీ తాగుతూ డాబా మీద నిలబడి ఉంది రాధ. ఎన్నో ఆలోచనలు. పని మనిషి జయమ్మ రాకతో ఆలోచనలకు అంతరాయం కలిగింది. అరగంటలో పని ముగించుకొని తల వంచుకొని రాధ ఎదుట నిలబడింది జయమ్మ. చిరాకు వేసింది రాధకి. ఇలా వచ్చి నిలబడిందంటే ఏదో కావాలన్నమాట. ఏమిటి? ఏం కావాలి? అమ్మగారి కంఠంలో ధ్వనించిన కోపం గమనించి వెనక్కి తగ్గింది జయమ్మ. కానీ అవసరం తనది. అడగక తప్పదు. ఆత్మాభిమానం చంపుకోక తప్పదు. అసలు పాపం ఆ మనిషికి ఆత్మాభిమానం అంటే ఏమిటో తెలియదు. తెలిసింది రెండే: చాకిరీ చేయటం, తలంచుకొని చివాట్లు తినడం. అందుకే మెల్లగా అడిగింది. చిన్నపిల్లకి జ్వరం, చలికి చచ్చిపోతుంది. పాత స్వెటర్ ఉంటే ఇవ్వండమ్మా. రాధకి చిర్రెత్తుకొచ్చింది. ఏమీ లేవు పో, కసిరి కొట్టింది. బెదిరిపోయి దీనంగా వెళ్ళిపోయింది జయమ్మ. రాధ మూడు పాడైపోయింది. అలగా జనం, కాకి మూక. అలుసు ఇస్తే చాలు నెత్తికెక్కుతారు. లేకపోతే స్వెటర్ కావాలట. ఇవాళ స్వెటర్ అడిగింది, రేపు ఫోమ్ పరుపు అడుగుతుంది. నెల 60 రూపాయలు ఖచ్చితంగా పుచ్చుకుంటుంది. కాఫీ, టిఫిన్, ఇవిగాక పాత చీరలు. దుక్కల్లాంటి చీర ఇచ్చి 2 నెలలు తిరగలేదు. మళ్ళీ దేవురింపు మొదలు. చీచి, ఏమైనా అంటే కష్టాలు ఏకరువు పెడుతుంది. 4 పిల్లలు, తిండికి లేదు. మొగుడికి ఇంకో భార్య ఉంది. వాడు డబ్బు ఇవ్వకపోతే తంతాడు అంటూ 190 రకాలుగా ఏడుస్తుంది. అసలు అదంతా నిజమో కాదో ఎవరికి తెలుసు? అసలు ఆ పిల్లకు జ్వరం వచ్చి ఉండదు. మొన్న స్టీల్ సామాన్ల వాడికి పాత బట్టలు చూపిస్తుంటే సరిగ్గా ఆ సమయానికే దిగబడింది. అవి చూసింది కదూ ఆశ. వేదో మనుషులు. 4:30 కొట్టడంతో తల విదుల్చుకొని లేచింది రాధ. పిల్లలు వస్తారు, టిఫిన్ చెయ్యాలి. చిరాగ్గానే ఆ పని ప్రారంభించింది. టకటకా బూట్లు శబ్దం చేసుకుంటూ లోపలికి వచ్చింది 12 ఏళ్ల శిరీష. అమ్మా, ఏం చేస్తున్నావు అంటూ తల్లి దగ్గరికి వచ్చింది. పకోడీలు. పద, డ్రెస్ మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కురా చెప్పింది రాధ. నా ఫ్రెండ్ వచ్చిందమ్మా, దానికి కూడా ఇవ్వు పకోడీలు అంటూ పరిగెత్తింది శిరీష. అతిథి మర్యాదలకు అచ్చు అయ్యపోలికే. అసలు ఇంటికి వస్తూ ఫ్రెండ్స్ను వెంటబెట్టుకు రావడం ఎందుకో? స్కూల్లో పొద్దుటి నుండి కలిసే ఉన్నారుగా. సరే, తీసుకొచ్చింది. వెంటనే పంపించకూడదు. విసుక్కుంటూనే టిఫిన్ పెట్టింది. టిఫిన్ తిని మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది శిరీష. అమ్మ, నా ఫ్రెండ్కి 5 రూపాయలు కావాలట. వాళ్ళ అమ్మ ఇవ్వదుట. నేను ఇస్తానమ్మా అంది ఆత్రంగా. రాధకి ఏమీ అర్థం కాలేదు. ఆ అమ్మాయికి 5 రూపాయలు కావాలా? వాళ్ళ అమ్మ ఇవ్వదా? ఎందుకు ఇవ్వదు? సరే, ఇవ్వదు. దీనికెందుకు మధ్యలో? అది కాదు శిరి, ఎవరా అమ్మాయి? నువ్వెందుకు ఇవ్వడం అడిగింది అసహనంగా. తర్వాత చెప్తానమ్మా అంటూనే పరిగెత్తుకు వెళ్ళింది. రాధ స్టవ్ ఆపేసి గదిలోకి వచ్చేసరికి తన బీరువాలోంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది శిరీష. చూస్తుండగానే 5 రూపాయలు ఆ పిల్ల చేతుల్లో పెట్టేసింది. ఆ అమ్మాయి లేచి థ్యాంక్స్ చెప్పింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. రాధకు పట్టరానంత కోపం వచ్చింది. ఫ్రెండును సాగనంపి హుషారుగా లోపలికి వచ్చింది శిరీష. ఇలా రా, నువ్వు ఈ మధ్య మరీ నిర్లక్ష్యంగా తయారవుతున్నావు. ఎవరా అమ్మాయి? నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇచ్చావు? ఏం రూపాయలు మన ఇంట్లో చెట్టుకు కాస్తున్నాయా? డబ్బులంటే ఆటగా ఉందా నీకు? మొన్నటికి మొన్న టిఫిన్ బాక్స్ పారేసి వచ్చావు, ఇప్పుడు ఇది. విరుచుకుపడింది రాధ. తల్లి కోపం చూసి భయపడిపోయింది శిరీష. అది కాదమ్మా, అది నా ఫ్రెండు. పాపం వాళ్ళ నాన్నగారు లాస్ట్ సెప్టెంబర్లో చచ్చిపోయారు. వాళ్ళ అమ్మాయి ఏదో స్మాల్ జాబ్ చేస్తుంది. దీనికి ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ గ్రీటింగ్స్ పంపించారట. దీనికి పంపాలని ఉందంట. వాళ్ళ అమ్మని డబ్బులు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అందట. మేము అందరం గ్రీటింగ్స్ కార్డ్స్ గురించి చెప్పుకుంటుంటే అది ఏడ్చింది. వాళ్ళ నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చేవారుట. ఈ ఇయర్ ఆయన లేరుగా పాపం. నాకు కూడా ఏడుపు వచ్చిందమ్మా. నేను నా ఫ్రెండ్ చిత్ర కలిసి మా పాకెట్ మనీతో దానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, భయంగా చెప్పింది. రాధ నిలువునా నీరైపోయింది. శక్తి అంతా ఒకసారి హరించుకుపోయినట్లు అయ్యింది. తల్లి వాలకం చూసి మరింత బెదిరిపోయింది శిరీష. ఐఆమ్ సారీ అమ్మా, న్యూ ఇయర్స్ డే రోజున 0 అవర్స్కి చాక్లెట్ కొనుక్కుంటానని చెప్పాను కదా, అది వద్దులే అమ్మా కంగారుగా చెప్పింది. వెంటనే చేతులు చాచి కూతుర్ని గుండెకు హత్తుకుంది రాధ. సారీ తల్లి, ఇదంతా నాకు తెలియదుగా, అందుకే కోప్పడ్డాను. నువ్వు చాలా మంచి పని చేశావు. నీకు 2 చాక్లెట్లు కొంటాను అంది ఆదరంగా. తల్లి కోపం తగ్గిపోవడంతో శిరీషకు చాలా సంతోషం వేసింది. తూనీగలా పారిపోయింది. రాధ మాత్రం అక్కడే కూర్చుండిపోయింది. కూతురి ప్రవర్తన పట్ల గర్వం,
వెనువెంటనే ఏదో పశ్చాత్తాపం. ఈ పాప తన బిడ్డ. తను కన్నీ పెంచి పెద్ద చేసిన శిరీష ఎంతో ఉదారంగా తన ఫ్రెండ్కు సాయం చేయాలనుకుంది, చేసింది. అందుకోసం కావాలంటే తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. మరి తనో జయమ్మ విషయంలో ఎంత హీనంగా వ్యవహరించింది. తను శిరీష వయసులో అలాగే ఉండేది. మరి వయసుతో పాటు బుద్ధి జ్ఞానం పెరగాలి కదా. మరి తను ఇలా తయారైంది ఎందుకు? కొరడా దెబ్బతిన్న దానిలా లేచింది రాధ. అలమరాలోంచి పాత బట్టల మూట తీసింది. అందులోంచి సెట్టర్లు, 2 గౌన్లు, ఓ చీర తీసింది. కూతుర్ని పిలిచింది. సిరి, జయమ్మ పక్కింట్లో పనిచేస్తుందేమో చూడు, ఉంటే నేను రమ్మనని చెప్పు అని చెప్పింది. రాధ మనసులోని చిరాకు, విసుగు మాయమయ్యాయి. మనసంతా ప్రశాంతంగా అయిపోయింది. డాబా మీద నిలబడిన రాధ దృష్టి కింద ఆడుకుంటున్న పిల్లల మీద నిలిచింది. సర్వం మరిచి కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. వాళ్ళ వంక తదేకంగా చూస్తుంటే రాధ పెదవుల మీద చిరునవ్వు విరిసింది. జ్ఞానోదయం అయ్యింది. పిల్లలకు మంచి చెడు నేర్పడం, క్రమశిక్షణలో ఉంచడం పెద్దల బాధ్యత. అంతటితో సరిపోదు. పిల్లల నుండి మమతను, మంచితనాన్ని నేర్పుకోవడం కూడా పెద్దవాళ్ళ బాధ్యతే. పిల్లలు బుద్ధిగా పెరగడానికి పెద్దవాళ్ళ శిక్షణ ఎంత అవసరమో, పెద్దవాళ్ళు మంచివాళ్ళుగా ఉండడానికి పిల్లల శిక్షణ అంతే అవసరం. కథ సమాప్తం.